రవి వాళ్ళ నాన్నకి ట్రాన్స్ఫర్ అయ్యి వేరే ఊరికి వెళ్తారు. ఆ ఊర్లో తనకి ఎవ్వరూ తెలియదు. కొత్త స్కూలు, కొత్త ఇల్లు. తను చాలా భయపడతాడు. నాకు ఎవరు ఫ్రెండ్స్ ఉండరేమో అక్కడ అని. కాకపోతే అతను ఆ ఇంటికి వెళ్ళంగానే ఆ ఇల్లు తనకి బాగా నచ్చుతుంది. రవి ఆ ఇంట్లో ఉండడానికి వస్తాడు. ఉండడానికి వచ్చినప్పుడు తను ఇల్లంతా చూస్తాడు. తనకి ఒక సీక్రెట్ డోర్ కనిపిస్తుంది. రవి వెళ్ళిపోయి ఆ సీక్రెట్ డోర్ని తెరవంగానే అక్కడ కిందకి మెట్లు ఉంటాయి. రవి ఆ మెట్లు దిగి కిందకి వెళ్తాడు. కిందకి వెళ్ళగానే అక్కడ చాలా పెద్ద గది ఉంటుంది. అక్కడ చాలా పాత బొమ్మలు, పుస్తకాలు అన్నీ ఉంటాయి. రవికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, ఏంటిదంతా అని. తను కాసేపు అక్కడే కూర్చొని చదువుకుంటాడు. చదువుకున్నాక తనకి ఏదో శబ్దం అవుతున్నట్టు అనిపిస్తుంది. అటు ఇటు చూస్తాడు, కానీ ఎవ్వరూ ఉండరు. అంతలోకి అక్కడ ఒక పెద్ద అద్దం ఉంటుంది. ఆ అద్దం మీద ఏదో గుడ్డ కప్పేసి ఉంటుంది. రవి వెళ్ళి ఆ గుడ్డను తీస్తాడు. తీయంగానే అక్కడ తనకి ఒక అమ్మాయి ప్రతిరూపం కనిపిస్తుంది. రవికి భయం వేసి గట్టిగా అరుస్తాడు. ఆ అమ్మాయి అంటది, రవి నువ్వు భయపడొద్దు, నేను నిన్నేమీ చేయను. రవి కంగారుపడి, ఎవరు నువ్వు మాట్లాడగలవా? నువ్వు దయ్యానువా? నువ్వు భయపడొద్దు, నేను నిన్నేం చేయను. నీకు అంతగా భయం అనిపిస్తే నేను ఇంకెప్పుడు నీతో మాట్లాడను. రవి కొంచెం సేపు ఆలోచించి, లేదులే, నాకు భయం లేదు, సరే ఇవాటి నుంచి మన ఇద్దరం ఫ్రెండ్స్ అవుదాము అంటాడు. ప్రియాకి చాలా సంతోషం అనిపిస్తుంది. తన చిన్నప్పుడు జ్ఞాపకాలు, ఆ ఇంట్లో ఇంకా ఏమేమి ఉన్నాయో అన్నీ చెప్తుంది. ఆ రోజు నుంచి ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. రవికి ఆ ఊరు చాలా కొత్త. అలానే తన స్కూల్లో కూడా తనకి కొత్త కొత్త ఫ్రెండ్స్ అవుతారు. ఆ ఫ్రెండ్సే కాకుండా తనకి ఇంట్లో ఒక మంచి ఫ్రెండ్ దొరుకుతుంది. రవి ఆ ఊరు వచ్చే ముందు ఫ్రెండ్స్ లేడని చాలా బాధపడతాడు. కానీ ప్రియాని కలిసిన తర్వాత తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ప్రియా, నువ్వు అసలు మిర్రర్లోకి ఎలా వెళ్ళావు? నీకేమన్నా గుర్తుందా? నిన్ను ఇప్పుడు బయటికి ఎలా తీసుకురావాలి? ఏమో రవి, నాకు అంతగా గుర్తులేదు. ఒక అతను వచ్చి నా మీద ఏలో జల్లారు. ఆ తర్వాత నేను ఈ మిర్రర్లోకి వెళ్ళిపోయాను. నీకు గుర్తున్నాడా అసలు అతను ఎవరు? నాకు తెలీదు రవి. నిన్ను ఎలా అయినా దీని నుంచి నేను బయటికి తీసుకొస్తాను. ఎంచక్కా నువ్వు నాతో పాటు కూర్చొని ఆడుకోవచ్చు. మన ఇద్దరం చక్కగా స్కూల్కి వెళ్ళొచ్చు. అవును రవి, నాకు వింటుంటే చాలా థ్రిల్లింగ్గా ఉంది. మరి నువ్వు నన్ను దీని నుంచి బయటకి తీసుకురాగలవా? నేను ట్రై చేస్తాను. నువ్వు ఆ మిర్రర్లోకి వెళ్ళావంటే ఏదో ఒకటి ఉండే ఉంటుంది ఇక్కడ. ఆగు, నేను ఎతుకుతాను. నాకు ఏదో ఒక క్లూ దొరుకుతుంది. అప్పుడు నేను నిన్ను ఎలా అయినా ఆ అద్దంలో నుంచి బయటికి తీసుకొస్తాను. నీకు ఆ రోజు ఇంకేమన్నా జరిగిందేమో గుర్తు తెచ్చుకో ప్రియా. నాకు బాగా గుర్తుంది రవి. ఆ రోజు నేను పడుకొని ఉన్నాను ఇక్కడ. ఒక్కసారిగా బయట ఉరుములు మెరుపులు వస్తున్నాయి. నాకు చాలా భయం వేసింది. అంతలోకి ఆ తలుపు తీసుకొని ఒక అతను వచ్చాడు. అతను చాలా భయంకరంగా ఉన్నాడు. అతని చేతిలో ఏదో కుండలాగా ఉంది. ఆ నీళ్ళన్నీ నా మీద పోసేశారు. ఆ తర్వాత నేను ఈ అద్దంలోకి వెళ్ళిపోయాను. రవి ఆ గది మొత్తం ఎతుకుతాడు. తనకి కొన్ని రుద్రాక్షలు దొరుకుతాయి. కానీ ఆ రుద్రాక్షలు చూడటానికి మామూలు రుద్రాక్షల్లాగా ఉండవు. తనకి ఏదో అనుమానం కలిగిద్ది. అవి తీసుకెళ్ళి దగ్గరలో ఉన్న గుడిలో పూజారి గారికి చూపిస్తాడు. రవి జరిగిందంతా పూజారి గారికి చెప్తాడు. సరే బాబు, మనము రాబోయే పౌర్ణమి రోజు ఒక హోమం చేద్దాము. నువ్వు ఈ రుద్రాక్షలు ఇక్కడే దేవుడు దగ్గర పెట్టేసి వెళ్ళు. సరే పూజారి గారు, మీరు చెప్పినట్టే నేను పౌర్ణమి రోజు వస్తాను. పౌర్ణమి రోజు రానే వస్తుంది. రవి ఇంకా పూజారి గారు ఆ గదిలోనే కూర్చొని ఇద్దరు కలిసి హోమంకి కూర్చుంటారు. రుద్రాక్షలు పక్కనే ఉంచుకుంటారు. మంత్రాలు చదువుతూ ఉంటారు. కొంచెం సేపు అయిన తర్వాత ఆయన ఆ రుద్రాక్ష మీద కుంకుమ పసుపు వేస్తారు. అవి వేయంగానే హోమం జరుగుతున్న అగ్నిలో నుంచి ఒక ఆత్మ బయటకు వస్తుంది. పూజారి గారు జరిగిందంతా ఆ ఆత్మను అడుగుతారు.
అది ఆ అఘోరి ఆత్మ. పూజారి గారు అడుగుతారు, నువ్వు అసలు ఎందుకు ఆ పాపని ఆ అద్దంలో బంధించావు? నేను రాత్రిపూట క్షుద్ర పూజ చేసేటప్పుడు ఆ పాప చూస్తుంది, అందుకే ఆ పాప అందరికీ చెప్పేస్తుందేమో అని నేను ఆ పాపని అద్దంలో బంధించేశాను. మీరు ఎలా అయినా ఆ పాపని విడిచేయండి, తను ఏమీ చేయలేదు. పూజారి గారు తన దగ్గర ఉన్న గంగా జలాన్ని ఆ ఆత్మ మీద జల్లుతారు. జల్లంగానే ఆ ఆత్మ బాధతో అరుస్తూ ఉంటుంది. అప్పుడు పూజారి గారు అంటారు, నువ్వు నీ శాపాన్ని వెనక్కి తీసుకో, నువ్వు ఆ పాపని విడుదల చేయి. అఘోరి సరే అని ఏదో మంత్రాలు చదువుతారు. అంతలోకి ప్రియా అద్దంలో నుంచి బయటకు వచ్చేస్తుంది. ప్రియా ఆ అద్దంలో నుంచి బయటికి రాగానే అఘోరి ఆత్మ మాయమైపోతుంది. పూజారి గారు ఆ హోమం విధిని పూర్తి చేసి ప్రియాకి తాయెత్తు కట్టుకోమని ఇస్తారు. ప్రియా ఇంకా రవి పూజారి గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటారు.